అయితే దేవి ఇచ్చ లేకుండా ఏది జరగదు. అది మనం ప్లాన్ చేసుకొని చేసేటివి కావు. ఇవన్నీ సహజంగా జరగాలి. ఎప్పుడు మొదలు పెట్టాలి, ఏంది మనం నిర్ణయం చేస్తే అది ఆర్టిఫిషియల్ అవుతుంది. భగవంతుడే కొన్ని సిగ్నల్స్ పంపి చేపిస్తాడు. అట్లనే ప్రారంభమైంది శుక్రవారం రోజు. అయితే దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ గురువు హయగ్రీవుడు చెప్పబోయేది కాబట్టి హయగ్రీవ స్తుతి చేయాలి. ఏంది? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే. ఆయన ఎవరు? జ్ఞానానందమయం. జ్ఞానము ఆనందము. జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు. జ్ఞానానందమయం దేవం. దివ్య భావనలు, ఆ దైవీ సంపత్తి ఏదైతే చెప్పబడ్డదో ఆ దైవీ సంపత్తి ఉన్నవాడు. నిర్మల స్ఫటికాకృతి. అతని మనస్సు ఎట్లా ఉంటదంటే నిర్మల స్ఫటికం. స్ఫటికం ఎట్లనైతే మలం లేకుండా స్వచ్ఛంగా మెరుస్తుందో అతని స్వభావము, మనస్సు ఆ రకంగా ఉంటుంది. నిర్మల స్ఫటిక ఆకృతి. అతని ఆకృతి ఏంటి అంటే, ఆకృతి అంటే శరీరం. ఇక్కడ అతని శరీరం ఏంటి అంటే అలాంటి తత్వంతో కూడిన భావ శరీరం. ఆధారం సర్వ విద్యాన. అన్ని విద్యలకు ఆయనే ఆధారం. హయగ్రీవం ఉపాస్మహే. అలాంటి హయగ్రీవుణ్ణి స్మరిస్తున్నాను. అందరు గురువులు ఒకటే. అయితే ఒక గురువు మౌనంతో చెప్తాడు. దక్షిణామూర్తి మౌన భావంతో, శివభావంతో ఆయన టీచ్ చేస్తాడు. అందుకే ఆది గురువు. సదాశివ సమారంభం. తర్వాత హయగ్రీవుడు వాగ్ రూపంలో ఈతను చెప్తున్నాడు. అంటే లోపల ఉన్న శివత్వాన్ని బయటికి తీసుకువస్తున్నాడు. అందుకే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. విష్ణు రూపంలో లోపల ఎవడుంటున్నాడు అంటే శివుడు ఉంటున్నాడు. ఆ దక్షిణామూర్తి తత్వమే హయగ్రీవుని లోపల ఉంటున్నది. ఇది సపరేట్, ఆయన సపరేట్ కాదు. ఆయన మౌన స్థితిలో చెప్తున్నాడు. భిక్షువుడు మునులకు మౌనం ద్వారా తన వేవ్స్ను పంపుతున్నాడు. ఈయన అవే వాటిని బయటికి వాగ్ రూపంలో అందరూ దానికి ఎలిజిబుల్ గారు కాబట్టి వీళ్లకు తగ్గట్టు కొందరికి ఇట్లా కళ్ళతోటే సైగా చేస్తే అర్థమవుతుంది. ఇట్లా చూపుతోటే మొత్తం విషయం అంతా కమ్యూనికేట్ అవుతుంది. కొందరికి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పాల్సి వస్తుంది. అందరు ఒకటేలాగా ఉండరు. ఇంతకుముందు చెప్పినట్టు ఓం తత్సత్ ఒక మాట చెప్పగానే ఎట్లా ఉంది అని చాలా ఉత్సాహంగా ఏం చేశాం, ఎట్లా చేశాం, బాగుందా అంటే సత్ అంటే అయిపోతుంది. ఇంకో మాట నోట్ల నుంచి రావాల్సిన అవసరం లేదు. కానీ అంత దూరం నుంచి వచ్చి కూర్చొని సత్ అని కాము కూర్చుంటే వాళ్లకు ఓపిక ఉండదు. కాబట్టి అన్ని వివరంగా చెప్పాలి. సో కాబట్టి ఇక్కడ హయగ్రీవుడు వాగ్దేవత రూపంలో ఆ లోపల ఉన్న బ్రహ్మతత్వాన్ని, దేవీతత్వాన్ని బయటికి తీస్తున్నాడు. హయగ్రీవం. అట్లాంటి హయగ్రీవం ఉపాస్మహే. అయితే లలితా సహస్రనామాలు చెప్పేటప్పుడు దానికి పూర్వపీఠిక ఉంటుంది. ఇది మామూలుగా మనం చదవం. దాంట్లోనే ఇది ఎట్లా ప్రారంభమైంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎవరెవరికి చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అని మనకు ఈ పూర్వపీఠిక చెప్తుంది. అక్కడి నుంచి మనం అది చేద్దాం. అశ్వానన మహాబుద్ధి సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం. అగస్త్యుడు చెప్తున్నాడు ఈ విషయం. అగస్త్య ఉవాచ.
అగస్త్యుడు అడగకుంటే హయగ్రీవుడు చెప్పకపోవు, మనకు ఈ విషయం రాకపోవు. కాబట్టి హయగ్రీవుడు చెప్పిన వాడు ఎంత గొప్పవాడు, ఇక్కడ అడిగిన వాడు కూడా అంతే గొప్పవాడు. అగస్త్యుడు ఆ క్వశ్చన్ అడగకుంటే ఆయన ఎందుకు చెప్తాడు? చెప్పకపోవు. అగస్త్యుడు మామూలు వాడ అంటే కాదు. ఆ పేరు ఎట్లా వచ్చింది? అగ అంటే పర్వతం, గా అంటే కదిలేది అన్నట్టు. అగ కదిలనేది. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అక్కడ కూడా అగజానన, అగ అంటే కొండ అన్నట్టు. అగజ అక్కడ కొండ కూతురు పార్వతి, అక్కడ వేరే అర్థం. ఇక్కడ అదే, ఇక్కడ కూడా అగ అంటే కొండ, పర్వతం, కదిలనిది. దాన్ని నగచ్చతి త్యగ అంటే కదిలని. అదేంది? నగచ్చతి త్యగ అంటే పర్వత. ఈయన దీన్ని చేశాడు, వింధ్య పర్వతాన్ని ఆయన స్తంభింపజేశాడు. స్థ్యాయతి త్యగస్త్య, దీన్ని తం పర్వతం ఏదైతే ఉన్నదో దాన్ని స్థ్యాయతి అంటే కదలకుండా స్థిరంగా చేశాడు. వింధ్య పర్వతానికి మేరు పర్వతంతో సమానంగా వృద్ధి పొందాలి. నారదుడు వచ్చి పుల్లవేయంగానే నేనేం తక్కువ అని సూర్యగతిని అడ్డగిస్తే అప్పుడు అగస్త్యుని శిష్యుడు వింధ్య పర్వతం, అగస్త్యుడు వచ్చి వింధ్య పర్వతాన్ని వంగేలాగా చేస్తాడు, స్థిరంగా చేస్తాడు. కాబట్టి ఆ కొండను, ఆ పర్వతాన్ని స్తంభింపజేశాడు. కాబట్టి ఈయనకు అగస్త్య అనే పేరు వచ్చింది. ఈ కాశీఖండంలో చాలా డీటెయిల్డ్ స్టోరీ ఉన్నది. తర్వాత ఏమంటున్నాడు ఆయనే అగస్త్యుడు, అశ్వానన ఓ హయగ్రీవ అన్నట్టు. అశ్వము అంటే హయం, ఆననం అంటే ముఖం, గుర్రము ముఖము, ముఖముగా కలవాడ అన్నట్టు. దేవి భాగవతంలో కూడా ఈ హయగ్రీవుని అవతారం ఈ విధంగా జరిగిందని మొదటి స్కందంలో చెప్తారు. అయితే గురు రూపంలో ఆయనే వేదాలను ఎప్పుడైతే రాక్షసుడు దొంగిలిస్తాడో దాన్ని కాపాడేందుకు విష్ణువు గురు రూపంలో అవతారం చేసి దాన్ని వేదాలను రక్షిస్తాడు. అందుకే ఆధారం సర్వ విద్యానం. మంచి హయగ్రీవ స్తుతిలో కూడా చాలా అద్భుతమైన విషయాలు. ఋగ్యజుస్సామ రూపాయ వేదాహరణ కర్మణి, ఋగ్యజుస్సామ రూపాయ వేదాహరణ కర్మణి, వేదాలను మళ్ళీ తీసుకువచ్చి పునఃస్థాపనం చేసిన వాడా అన్నట్టు. తుభ్యం నమో హయగ్రీవ విద్యారాజాయ విష్ణవే. ఓం నమో వేదనిధే శాస్త్రాణం నిధయే నమ, యజ్ఞానాం నిధయే నిత్యం, కర్మణాం నిధయే నమ. అట్లాంటి గురు రూపం ఆయనను అడుగుతున్నాడు ఇది దేవి విద్య గురించి. అంటే విష్ణుమూర్తి గురు రూపాన్ని తీసుకున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? విష్ణుమూర్తి మళ్ళీ దేవి విద్యనే చెప్తున్నాడు. ఎందుకంటే దేవి విద్య లేకుండా పరమాత్మను తెలుసుకోలేరు ఎవరైనా. అందుకే హరి ఓం అని మొదలు పెడతారు. అంటే హ్రీం ఓం అన్నట్టు. ప్రకృతి నుంచే పరమాత్మను అందుకోవాలి. ప్రకృతిని దాటి పరమాత్మ దగ్గరికి ఎవరు పోలేరు. ఎవరైనా తల్లి దగ్గర నుంచి తండ్రిని చేరుకోవాలి. ఇది ప్రాసెస్. దాన్ని బైపాస్ చేస్తా అంటే కుదరదు. అందుకే సాక్షాత్తు విష్ణువు గురు రూపంలో ఉండి అదే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ విష్ణువు, వైష్ణవులు, శైవులు ఇట్లా అనేక మంది ఉన్నారు. మళ్ళీ దేవి పంచాయతనంలో మళ్ళీ అందరు దేవి సెంటర్ లో ఉంటే అందరూ ఆమెనే పూజ చేస్తున్నారు. అంటే ఇక్కడ దేవీ తత్వం ఏంటి అంటే అక్కడ స్త్రీ అని కాదు, ప్రకృతి తత్వం. మన ఏవ మనుష్యాణం, మనస్సేంది ప్రకృతి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, బంధం ఇచ్చేది అదే ప్రకృతి అవిద్యా రూపంలో.
ముక్తినిచ్చేది కూడా విద్యా రూపంలో అదే ప్రకృతి బంధ విముక్తి చేసి ముక్తినిస్తుంది. రెండిటికి అదే కావాలి. అవిద్య విద్యా రూపాలు ఆ రెండు ఆమెవే, ఆ ప్రకృతిలోనే ఉన్నవి. అవిద్యా రూపం బంధాన్ని ఇస్తే విద్యా రూపం ముక్తినిస్తుంది. కాబట్టి ఎవరైనా కూడా మళ్ళీ ప్రకృతిని పట్టుకోవాల్సిందే. ఆమెనే దేవి. అది తెలియకుండా మనం డైరెక్ట్ ఏదో పోతే అది దొరకదు, అర్థం కాదు. ప్రతి వాళ్లకు ఆ శక్తి రూపిణి అయిన ప్రకృతి రూపిణి అయిన అమ్మవారిని పట్టుకోవాలి. పట్టుకుంటేనే అక్కడికి చేరుకుంటాం. కాబట్టి ఏ గురువులైనా మళ్ళీ అందుకే శ్రీ విద్య శాస్త్రం ఏదైతే ఉన్నదో అన్ని జన్మలు ఎత్తాక వాని పుణ్యాలు పరిపక్వమైనాక శ్రీ విద్య మీద ఆసక్తి ఏర్పడుతుంది అని అంటారు. విష్ణు సహస్రనామాలు 1000 సార్లు అవుతే శివ సహస్రనామాలు, అది మళ్ళీ అన్ని సార్లు అవుతే లలితా సహస్రనామం చదివిన పుణ్యం అంటారు. అంటే లలితా సహస్రనామానికి అంత కీర్తి ఉన్నది, దేవి విద్యకు అంత కీర్తి ఉన్నది. అందరూ యాక్సెప్ట్ చేసిన విషయం ఇది. కాబట్టి గురు రూపంలో ఉన్న హయగ్రీవుడు ఇప్పుడు అగస్త్యునికి, శ్రద్ధారూపుడైన అగస్త్యునికి విషయాలన్నిటిని చెప్పాడు. చెప్పాక ఇప్పుడు ఇంకా స్పెషల్ గా అడుగుతున్నాడు. ఓ అశ్వానన మహాబుద్ధి, నీ బుద్ధి ఎందుకంటే ధియోయోన ప్రచోదయ, బుద్ధి లేకుండా ఏ పని చేయరాదు, ఏది సక్రమంగా దాన్ని నిర్ధారించలేం. నీకు చాలా గొప్ప బుద్ధి గలవాడి, అంటే పరమాత్మ బుద్ధి నీకు ఉన్నది. సర్వశాస్త్ర విశారద, అన్ని శాస్త్రాల్లో నువ్వు ఎక్స్పర్టు. నీ ముఖం హయగ్రీవ ముఖం. హయం అంటేనే హార్స్ పవర్, సూపర్ ఫాస్ట్ తో పనిచేస్తుంది. మేధాశక్తి, అఖండ మేధాశక్తి కలవాణివి. అట్లాంటి ఫస్ట్ పొగడాలి. నీ దగ్గర అవి ఉన్నాయి అంటే నెక్స్ట్ చెప్పు అని. నీ దగ్గర ధనం, చాలా ధనం ఉన్నది, నాకు ఇంత ఇవ్వు. నీ దగ్గర ఉంటే కదా నాకు ఇచ్చేది. కాబట్టి నువ్వు చాలా గొప్పవాణివి అని చెప్పి కథితం లలితాదేవ్య చరితం పరమాద్భుతం. లలితాదేవి యొక్క చరిత్రను, పరమాద్భుతం, అద్భుతమైన చరిత్ర, అట్లాంటి చరిత్రను కథితం నువ్వు చెప్పావు. ఈ విషయాలు కొన్ని ఆల్రెడీ చెప్పావు. నువ్వు దేవి యొక్క చరిత్రను చెప్పావు. అది ఎట్లాంటి చరిత్ర? పరమాద్భుతమైన చరిత్ర. దాన్ని ఆల్రెడీ నువ్వు చెప్పావు. తర్వాత ఇంకేమేం చెప్పావు? పూర్వం ప్రాదుద్భవో మాతు తత పట్టాభిషేచనం బండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోదిత. అంటే ఆ దేవి యొక్క ఆవిర్భావము నీతో చెప్పబడ్డది. మాతు, ఆ దేవి యొక్క ప్రాదుర్భావం ఏదైతే ఉంటుందో, ఏ విధంగా పుట్టింది ఇదివరకు. తర్వాత పట్టాభిషేచనం, ఆమె పట్టాభిషేకం ఏ విధంగా జరిగింది. బండాసుర వధ, ఇవన్నీ త్వయా నీ చేత విస్తరేణ, చాలా విస్తారంగా, ఉదిత చెప్పబడ్డది. అన్ని చెప్పావు అవి. తర్వాత అంటే ఏమేమి చెప్పావు, ఇవన్నీ నీ వల్లనే నేను తెలుసుకున్నాను. మరి ఏం కావాలి, నెక్స్ట్ ఏం కావాలి అని అడగాలి కదా. ఒకసారి మొత్తం సమ్మరీ, పాత జరిగిన విషయాలన్నీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసి ఇవన్నీ మీరు నాకు చెప్పారు అని ఒక్కొక్కటి చెప్తున్నాడు. వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం శ్రీమత్ పంచదశాక్షర్య మహిమ వర్ణితస్తత. అంటే శ్రీపురం యొక్క మహావైభవం, ఆ వైభవం విభవ విస్తరం, మామూలుది కాదు అది. దాని యొక్క వైభవాన్ని చాలా విస్తారంగా వర్ణింపబడ్డది. అవన్నీ అద్భుతంగా చెప్పారు. ఆమె యొక్క పురం. తర్వాత శ్రీమత్ పంచదశాక్షర్య మహిమ వర్ణితస్తత. పంచదశాక్షరి యొక్క మహిమను కూడా చాలా డీటెయిల్డ్ గా వర్ణించారు.
ఆ మహిమను వర్ణించారు, గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని వర్ణించారు. అంటే ఇక్కడ దీంట్లో కూడా చాలా చూసుకోవాల్సింది. ఒకటి పంచదశాక్షరి అంటే మంత్రం, శ్రీపురం అంటే యంత్రం, తర్వాత ఆమె యొక్క చరిత్ర ఏ రకంగా ఉన్నదో స్థూల భావంలో చరిత్ర. యంత్రం లేకుండా పూజ చేయరాదు. వినాయంత్రేణ చేత్ పూజ దేవత న ప్రసీదతి. దేవత యొక్క ఆమెను సంతృప్తి పరచాలంటే యంత్రం కంపల్సరీ. అందుకే వినాయంత్రేణ చేత్ పూజ, యంత్రం లేకుండా పూజ చేస్తే దేవత న ప్రసీదతి, సంతోషపడదు. తర్వాత మంత్రం లేకుండా చేస్తే ఆ యంత్రంలో పవర్ ఉండదు. అందుకే దేవతా ప్రతిష్టలు చేసేటప్పుడు 3 చాలా ముఖ్యం. ఒకటి విగ్రహం, అది స్థూల రూపం. ఇప్పుడు మన శరీరం ఉన్నది, శరీరం స్థూల రూపంలో విగ్రహం. కానీ లోపల ప్రాణశక్తి ఎగిరిపోయిందంటే దీనికి వాల్యూ లేదు. అయితే శరీరంలో 3 ఉన్నాయి. ఒకటి స్థూల రూపమైన శరీరం, అది విగ్రహం లాంటిది, పైకి ఆకారం అంతా కనబడుతుంది. రెండవది యంత్రం, లోపల ఉన్న చక్రాలు, లోపల ఉన్న ఏదైతే ఉన్నదో ఫార్మాట్, చైతన్య ప్రవాహం ఏ రకంగా జరుగుతుందో ఆ యంత్రాలు, ఆ చక్రాలు, అది యంత్రం. మూడవది అవన్నీ ఉన్నాయి, మంచినే ఉన్నాయి, కానీ లోపల మంత్రం లేకుంటే ఇట్లా చైతన్యం లేకుంటే ఆ చైతన్యమే మంత్రం. కాబట్టి ఇక్కడ ఈ విషయాలు చెప్పావు, మంత్రం గురించి చెప్పావు. మంత్ర మహిమ, మంత్రం ఎట్లాంటిది? గురుముఖం నుంచి వచ్చిన చైతన్యమే మంత్రం. అంటే తన చైతన్యాన్ని మంత్ర రూపంలో మనలో ప్రవేశపెడతాడు. అప్పుడు మన చైతన్యం నిద్రలేస్తుంది. అది మంత్రం యొక్క గొప్పతనాన్ని చెప్పావు. శ్రీపురం యంత్రం గురించి కూడా చాలా డీటెయిల్డ్ గా చెప్పావు. అయిపోయింది. మరి ఇంకేంది? అన్ని బాగానే చెప్పావు, ఇప్పుడు ఏం కావాలి? తర్వాత షోడాన్యాసాదయో న్యాస ఖండే సమీరిత అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తత మహాయాగ క్రమశ్చైవ పూజాఖండే ప్రకీర్తిత. షోడాన్యాసం, లఘుషోడ, మహాషోడ అనే న్యాసాలు ఉంటాయి. న్యాసం ఎందుకు అంటే దేవతాభావం రావడానికి, మన శరీరంలో దేవతాభావాన్ని తెచ్చుకోవడానికి. ఎందుకు అంటే రుద్రోభూత్వ యజేద్ రుద్రం నా రుద్రో రుద్రమర్చయేత్. దేవతను పూజించేటప్పుడు మనలో దేవతా భావన రావాలి. రానప్పుడు ఆ పూజ వ్యర్థం. అందుకే దేవభూత్వ యజేద్ దేవం. ఏ దేవత పూజ చేస్తావో మనలో ఆ దేవతా భావన రావాలి. అప్పుడే ఆ చేసే పూజ అది, ఎందుకంటే మొత్తం అద్వైత సిద్ధాంతం, దేవత నేను ఒకటే అనే భావన అక్కడ రావాలి ఆ చేసే ప్రాసెస్ లో. ఎదుటివాడు నేను అనే భావన ఉన్నప్పుడే ప్రేమతో అతన్ని అది చేస్తూ, అతను సపరేట్ నేను సపరేట్ అనగానే అహంభావం వస్తుంది. కాబట్టి ఈ షోడాన్యాసం ఏదైతే ఉన్నదో, లఘుషోడ గ్రహ నక్షత్ర గణేశ గ్రహ నక్షత్ర యోగిని రాశి పీఠకై లఘుషోడ సమాఖ్యాత దివ్య సిద్ధి ప్రదాయిని, ఇలాంటి షోడాన్యాసం మొదలైనవి ఈ న్యాసఖండంలో చెప్పబడ్డవి. అవి కూడా చెప్పావు. సమీరిత న్యాసఖండంలో అనేక న్యాసాల గురించి, షోడ మొదలైన అనేక న్యాసాల గురించి చెప్పావు. తర్వాత అంతర్యాగ క్రమశ్చైవ, అంతర్యాగ క్రమము, బహిర్యాగ క్రమము, మహాయాగ క్రమం, ఇవన్నీ కూడా పూజాఖండే ప్రకీర్తిత. ఈ పూజాఖండంలో ఈ 3 ఉంటాయి: అంతర్యాగము, బహిర్యాగము, మహాయాగము. ఇవన్నీ కూడా విషయాలని చెప్పావు. అంతర్యాగము అంటే లోపల చక్రాల్లో సంచరించే కుండలిని, దానికి సంబంధించిన విద్య కుండలిని విద్య. ఇదంతా తెలుసుకోవాలి విషయం గురువు దగ్గర నుంచి. ఏంటి అసలు దాని ప్రాసెస్ ఏంటి?
అది అంతర్యాగం. తర్వాత బహిర్యాగం, ఈ బయట చేసే పూజ ఏదైతే ఉంటుందో, దేవత పాత్రాసాధనం, స్తవము, ఇలాంటి బయట చేసే పూజ ఏదైతే ఉంటుందో ఇదంతా బహిర్యాగం, కర్మకాండ. యంత్రము, విగ్రహము ఇలాంటి వాటికి చేయడం ఇదంతా బహిర్యాగం. తర్వాత మూడవది మహాయాగం. ఈ మహాయాగం అంటే ఏంది అంటే, ఈ బహిర్యాగం చేసుకుంటూ కొన్ని స్పెషల్ వాటితో అది కలిపినప్పుడు అష్టాష్టకము అని అంటారు. ఈ వరివస్య రహస్యం అనే గ్రంథంలో ఇవన్నీ కొన్ని స్పెషల్, దీనికి దేవి పూజ చాలా గుప్తమైనది. అంటే ఉపాసకులు ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని స్పెషల్ గా డీటెయిల్డ్, దేవి విద్య ఉన్నంత ఏ విద్య లేదు, మళ్ళీ అంత డీటెయిల్డ్ గా ఉన్నది. దేవి విద్యలో ఉన్న న్యాసాలు ఏ విద్యలో లేవు. అట్లా దాన్ని డెవలప్ చేశారు. అందుకే ప్రకృతి పూజ అన్నిటికన్నా గొప్పది. మీరు కనబడని పరమాత్మను చేరుకోవాలంటే కనబడే ప్రకృతి నుంచే దానికి పోవాలి. కాబట్టి ఇవన్నీ, ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అష్టాష్టకం అంటే, అక్కడ యోగినులు ఏంది, శరీరంలో ఏ చక్రంలో ఏముంటాయి, ఏంది కథలు, ఆ డీటెయిల్స్, భైరవులు, యోగినులు ఏంటి, వీళ్ళ కాంబినేషన్లు ఏంటి, వీళ్ళు ఇంతే ఎందుకున్నారు, ఎక్కడెక్కడ ఉంటారు, ఏ శక్తులు ఎట్లా ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్నిటితో చేసినప్పుడు అది మహాయాగం. మహాయాగం అంటారు. ఇవన్నీ పూజాఖండంలో చెప్పావు. న్యాసఖండంలో న్యాసాల గురించి చెప్పావు. పూజాఖండంలో ఈ 3 రకాల పద్ధతులు అని చెప్పావు. తర్వాత మంత్రం గురించి చెప్పావు. తర్వాత శ్రీపురం గురించి చెప్పావు. తర్వాత ఇక్కడికి ఆపుదాం. సో లలితది కూడా కంటిన్యూ ప్యారలల్ గా చేద్దాం. ఇది అయిపోతుంది మనకేంటి, భగవద్గీత ఇంకొక 2-3 రోజుల్లో అయిపోతుంది, పౌర్ణమి వరకు. పౌర్ణమి లోపలనే అయిపోతుంది. ఇప్పుడు ఈ చెప్పిన జ్ఞానకాండ అది అనుభవంలోకి రావాలంటే కంపల్సరీ కర్మకాండ, ఉపాసన చేయాల్సిందే. వేదాల్లో 3: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. కర్మకాండ క్లియర్, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి అని చెప్పుకుంటూ పోతుంది. యజ్ఞయాగాదులు, దీంట్లో ఇది వేయండి, ఇది ఇక్కడ కూర్చోవాలి, వీడి ఇక్కడ ఉండాలి, లాహుతి వేయాలి, ఈ మంత్రం ఇక్కడ చదవాలి, చాలా స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ ఉంటాయి. కర్మకాండ యాక్షన్. రెండవది జ్ఞానకాండ, ఈ తత్వం ఏమిటి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అని. దాంట్లో జ్ఞానకాండలో వేదాంత తత్వం ఉంటుంది. ఉపాసనాకాండ ఇది మధ్యలో ఉంటుంది. ఈ ఉపాసనలో కర్మ చేయాలి, అటు జ్ఞానపూర్వకంగా చేయాలి, అదే ఉపాసన. జ్ఞానపూర్వకంగా చేసే కర్మనే ఉపాసన అంటారు. కాబట్టి ఉపాసనాకాండ శ్రీ విద్యా ఉపాసన, ఎందుకంటే ఇది వేదాంత తత్వాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తుంది. వేదాంత స్థితికి పోవాలంటే ఈ శ్రీ విద్యా ఉపాసన పద్ధతిలో పోవాల్సిందే. ఎందుకంటే ఇది అన్నిటినీ సమన్వయం చేస్తుంది. ఇది ప్రకృతి, పురుషుడిని అందుకోవాలంటే ప్రకృతి నుంచి పోవాలి. అందుకే శ్రీ విద్యలో భేదభావం ఉండదు. విష్ణువు ఎక్కువ, శివుడు తక్కువ. అన్ని ఇక పేర్లు బేసిక్ గా ప్రతి మంత్రం సప్తకోటి మహామంత్రాలు అనేది దీంట్లో ఉంటాయి. దీంట్లో ఇది లేదు, అది లేదు అని ఉండదు, అన్ని ఉంటాయి. అంత ప్రకృతి శక్తులు అనే భావనతో శ్రీ విద్యా ఉపాసన ఉంటది. భేదభావం వచ్చిందంటే మళ్ళీ కొట్టుకొని వస్తారు. భగవతత్వం సాత్విక గుణం ఇవ్వాలి. ఇంతసేపు ఏం నేర్చుకున్నాం? సాత్విక గుణం ఇవ్వాల్సింది. కొట్టుకుంటున్నారు, అహంభావం చూపెడుతున్నారు అంటే అది రజోగుణం, స్వార్థం. కాబట్టి చివరికి ప్రకృతినే పట్టుకోవాలి. కనబడే మొత్తం ప్రకృతి అంతా, మన లోపల ఉన్న ప్రకృతి అంతా, కనబడే ప్రకృతి అంతా
అంతా దేవి రూపమే. అనేక రకాల శక్తులు అన్నీ ఆమెవే. ఎవరైనా, రాముడైనా కృష్ణుడైనా ఏ అవతారమైనా మళ్ళీ ఆ ప్రకృతిని తెలుసుకున్నప్పుడే, జ్ఞాన రూపమైన ఆ దేవిని తెలుసుకున్నప్పుడే వాళ్ళు అంత గొప్ప పనులు చేయగలుగుతారు. ఎవరైనా ఆమెకు సేవకులే. అంటే ఆమెను సేవ చేసి ఆమె యొక్క తత్వాన్ని పొందవలసిందే. అది తెలుసుకోనంత వరకు జ్ఞానం అంటే ఏంది? క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే సర్వవ్యాపి పరమాత్మ. క్షేత్రము ఈ ప్రకృతి. ఈ ప్రకృతిని ఉపాసించకుండా క్షేత్రజ్ఞుడిని, క్షేత్రం యొక్క స్వభావం దాంట్లో క్లియర్ చెప్పాడు. మంచిగా గుర్తు చేసుకోండి, మళ్ళీ రివిజన్ చేసుకోండి. క్షేత్రము అంటే ప్రకృతి. ఈ ప్రకృతి యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడమే జ్ఞానం. ప్రకృతి తర్వాత పురుషుడు, క్షేత్రజ్ఞుడు, ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధము, విషయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవడము, అనుభవించడము, ఈ ప్రాసెసే జ్ఞానం. ఒక జ్ఞానం అనుభవపూర్వకమైనది, ఒకటి విషయం బుద్ధికి తోస్తుంది అన్నట్టు. బుద్ధి ఫలానా దగ్గరికి పోవాలంటే ఆ విషయం తెలుసుకోవాలి, పోవాలి, రెండు ఇంపార్టెంట్. సో విషయం ఫస్ట్ తెలియకుండా పోవడం అనేది ఉండదు. అదే విద్య. ఈ మొత్తం ప్రాసెసే విద్య. ఆ విద్య చెప్పేవాడే గురువు. అందుకే గురు రూపంలో ఉన్న ఇక్కడ విష్ణుమూర్తి, హయగ్రీవుడు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని చెప్తున్నాడు. మంత్రశాస్త్రం అంతా దక్షిణామూర్తి చెప్తాడు. మహాషోడశి షోడా మంత్రానికి ఋషి ఎవరు అంటే దక్షిణామూర్తి. గమ్మ చూడండి, శ్రీ విద్యలో భేదభావం లేదు. మంత్రం, ఎందుకంటే మంత్రం లోపల జపించాలి. మంత్రం అంటేనే యజ్జపస్తద్ అర్థభావాన్ని లోపల వేసుకోవాలి. దక్షిణామూర్తి మౌనంగా అర్థభావాన్ని జపిస్తూ దేవిలో లీనమవుతాడు. అట్లా మౌనంగా ఆయన గురువు అయినాడు. ఇక హయగ్రీవుడు విష్ణుమూర్తి రూపంలో ఈయన ఏం చేస్తున్నాడు? ఆ మంత్రతత్వాన్ని, ఆ ప్రాసెస్ ను, పద్ధతులను అన్నింటిని కూడా వాక్ రూపంలో బయటికి చెప్తున్నాడు. అంటే ఒక రకంగా డీప్ గా ఆలోచిస్తే ఒకే వ్యక్తి రెండు స్థితుల్లో ఉంటాడు. ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు హయగ్రీవ రూపం, ఇప్పుడు వాక్కుతో చెప్తాం. అంత అయిపోయినా కామ్గా కూర్చొని జపం చేస్తే దక్షిణామూర్తి రూపం. ఇద్దరిలో తేడా లేదు. మనలోనే శివుడు ఉన్నాడు, మనలోనే విష్ణువు ఉన్నాడు, మనలోనే బ్రహ్మ ఉన్నాడు. ఇది తెలుసుకున్నవాడే జ్ఞాని. దానికి అనుగుణంగా ఆ విషయాల్లో ప్రవర్తించాలి మనం. కాబట్టి దేవతలు ఎక్కడ ఉంటారు అంటే మనలోనే ఉంటారు. దేవతలు ఎక్కడ ఉంటారు? బయట ఉంటారు. ఎక్కడ చూసినా ఆ దేవి స్వరూపాన్ని. కాబట్టి కనబడని చైతన్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే అప్పుడు ఈ ప్రకృతిని ఆశ్రయించి మనం ఉపాసన చేయాలి. ప్రకృతి శక్తులను మనం పట్టుకోవాలి. ప్రకృతి శక్తులు ఏంది? మనం మనస్సే. ఫస్ట్ దీన్ని గట్టిగా అది చేసుకోవాలి. దీనికి కంట్రోల్ చేయాలంటే దీనికి ఏం చేయాలి? పని చెప్పాలి. ఉత్తగా ఉంటే చెత్తంతా ఆలోచిస్తుంది. కాబట్టి దానికి ఏదో పని చెప్పాలి. అదే ఈ ఉపాసన కాండ. అంటే ఒకవైపు ఈ జ్ఞానం అప్పుడు నిలిచి ఉంటుంది. ఉపాసన ద్వారా తెలుసుకున్న విషయం నిలుస్తుంది. లేకుంటే ఆ తెలుసుకున్నది ఎటు ఎగిరిపోతుంది. కర్మ చేసుకుంటూ పోయి అది ఆలోచించుకుంటూ కర్మ చేసుకుంటూ పోతే ఈ తెలుసుకున్న జ్ఞానం ఆ మనస్సులో నిలుస్తుంది. నిలిచి అప్పుడు సత్వగుణం వృద్ధి అయి అతీతమైన తత్వాన్ని తెలుసుకుంటాం. చాలా ప్రాసెస్ చాలా క్లియర్. అర్థం చేసుకుంటే దీంట్లో కాంప్లికేషన్స్ ఏం లేవు. కొద్దిగా ఓపికగా బుద్ధి పెట్టి శ్రద్ధతో, ముఖ్యంగా శ్రద్ధతో చేయాలి. ఇష్టం లేని వాడికి ఎన్ని చెప్పినా వాడు ఏం చేయడు. శ్రద్ధ అంటే ఆ ఇష్టం, దాని మీద ఇష్టంతో చేయాలి. ఇది లలితా సహస్రనామం యొక్క ఫస్ట్ ప్రిఫిక్స్ అన్నట్టు. ఏంది? పూర్వఖండం మొదలైంది. ఇది మొత్తం అయినాక నెక్స్ట్ లలితకు స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఫస్ట్ దాని స్పెషాలిటీ తెలుసుకోవాలి. ఎక్కడ ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎలా చేయాలి, ఏం చేయాలి.
అని ప్రాసెస్ తెలుసుకున్నాక నెక్స్ట్ ఆ విషయంలో ఎంటర్ అవుతాం. ఓకే, ఇవాళ ఇది, మళ్ళీ రేపు కలుద్దాం. మంచిగా చేసుకోండి. పౌర్ణమి వరకు చాలా అద్భుతంగా ఉన్నది. మంచిగా విషయాలను అన్ని నేర్చుకున్నవన్నీ మననం చేయండి. అన్నిట్లలో కోరిలేషన్ ఉంది. ఏది అన్నిటి కోదానికి డిపెండెంట్. ఓకే, అదే తత్వం తెలిస్తే అన్నిట్లలో ఉన్న కామన్ ఫీచర్స్ అర్థం అవుతుంది. అది తెలియకుంటే అన్ని సపరేట్ గా చూసుకుంటూ భ్రమలో ఉంటాం. ఓకే, శుభం. మళ్ళీ రేపు